డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ ఈడీ విచారణ కొనసాగుతుంది. 7 గంటల పైగా ఈడీ నవదీప్ ను ప్రశ్నిస్తుంది. ముగ్గురు నైజీరియన్లతో ఉన్న పరిచయాలు, డ్రగ్ పెడ్లర్లతో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. హేమా, చెప్పండి, సినీ నటుడు నవదీప్ ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. 7 గంటల పైగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏ యాంగిల్లో ప్రశ్నిస్తుందంటే ఏం చెప్తారు? యశంకరి, మీరన్నట్టుగానే 7 గంటల నుంచి కూడా హీరో నవదీప్ ఈడీ విచారణ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇంకా మరొక 2 గంటలు పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఈరోజు ఉదయం 10:30కు ఈడీ కార్యాలయానికి తనకి సంబంధించినటువంటి పూర్తి అన్ని డాక్యుమెంట్స్తో పాటుగా అతనికి 10 సంవత్సరాల నుంచి చేస్తున్న అన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఈడీ కార్యాలయానికి తన పర్సనల్ అసిస్టెంట్తో పాటు నవదీప్ వచ్చాడు. అనంతరం పూర్తి అన్ని ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా గతంలో 2017లో వెలుగు చూసినటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి రీసెంట్గా మాదాపూర్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ వరకు, డ్రగ్స్ పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో ఆకస్మికంగా దాడులు చేసినటువంటి మాదాపూర్ పోలీసులకు ఏకంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అదేవిధంగా మిగతా కొంతమంది అక్కడ దొరకడం, వాళ్ళంతా పార్టీ చేసుకోవడం, అనంతరం వాళ్ళందరినీ విచారించినటువంటి సమయంలో రామ్చంద్ అనే వ్యక్తి దగ్గర నుంచి నవదీప్ కూడా డ్రగ్స్ కొనుగోలు చేశాడు, కన్జ్యూమర్గా ఉన్నాడు అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అదంతా కూడా నిజమైంది. అనంతరం ఈ కేసులో, మొత్తం మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ని A37గా చేర్చారు. అనంతరం పక్కనే ఉన్నటువంటి నార్కోటిక్ ఆఫీస్కి కూడా పిలిచి నవదీప్ని సుదీర్ఘంగా విచారించారు. ఆ సమయంలో నవదీప్ కూడా క్లియర్గా ఒప్పుకున్నాడు. తను టాలీవుడ్ డ్రగ్స్ కేసు కంటే ముందు కొన్ని పరిచయాల ద్వారా, కొన్ని పార్టీల ద్వారా తను డ్రగ్స్ సేవించేవాడినని, అనంతరం ఎప్పుడైతే ఇదంతా జరిగిందో ఆ సమయంలో తనకి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇదంతా చేశాడు. వన్స్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత, టాలీవుడ్ డ్రగ్స్ కేసు బయటకు వచ్చిన తర్వాత మాత్రం తను డ్రగ్స్ సేవించడం ఆపేశానని ఇప్పుడు పూర్తిగా తన నమూనాలు కూడా చెక్ చేసుకోవచ్చు అంటూ మొన్న నార్కోటిక్ ఆఫీసర్లకు అటు నవదీప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈడీ అధికారులు మాత్రం రీసెంట్గా జరిగినటువంటి మాదాపూర్ డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ముందు జరిగినటువంటి కేసెస్కి సంబంధించి 2 సార్లు కూడా నవదీప్కి నోటీసులు జారీ చేశారు. 2 సార్లు కూడా నవదీప్ ఈడీ విచారణకు హాజరవ్వలేదు. ఇక 3వసారి అక్టోబర్ 10వ తారీఖున ఉదయం 11 గంటలకి నీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రావాలి అంటూ ఈడీ అధికారులు సమ్మన్ జారీ చేశారు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా నవదీప్కి ఒకవైపు తన ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా పూర్తి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నైజీరియాలో తనకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్, వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాల పైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కూపిలావుతున్నారు. మరొక వైపు కొంతమంది నగరంలో ఉన్నటువంటి పబ్స్కి సంబంధించినటువంటి బడా ఓనర్స్తో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో నవదీప్ ట్రాన్సాక్షన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. వాటన్నిటికీ సంబంధించి కూడా డీటెయిల్స్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, నవదీప్కి సంబంధించినటువంటి డ్రగ్స్ పార్టీలోనే అనేక మంది సినీ సెలబ్రిటీస్ వెళ్ళారని, అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీస్ జరిగాయని, అదేవిధంగా పెద్ద ఎత్తున గోవా, ఇతర రాష్ట్రాల్లో కూడా నవదీప్ డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన విషయం అప్పుడు తెలిసిందే. అప్పుడు కూడా ఇదే ఈడీ కార్యాలయంలో సేమ్ డ్రగ్స్ కేసులో దాదాపు 15 మంది సినీ సెలబ్రిటీస్, రానా నుంచి చార్మి దాకా, పూరి జగన్నాథ్, అందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు కూడా మరొకసారి నవదీప్ని విచారించిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక శంకరి, 7 గంటల నుంచి ఇదే కార్యాలయంలో అటు నవదీప్ని విచారిస్తున్నారు. ఇప్పటికే అనేక కోణాల్లో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా గతం నుంచి మనం చూస్తే ఇటు పెద్ద ఎత్తున PMLA యాక్ట్ ఇందులో నమోదు చేశారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్స్ అయ్యాయని, ఒకవైపు డ్రగ్స్ పెడ్లర్స్తో ట్రాన్సాక్షన్స్ అయ్యాయని, మరొక వైపు డ్రగ్స్ కింగ్స్తో పాటు ఇదంతా ట్రాన్సాక్షన్స్ జరిగాయని కూడా గతం నుంచి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. అదే కోణాల్లో కూడా ప్రస్తుతం 7 గంటల నుంచి నవదీప్ని విచారిస్తున్నారు. ఇంకా ఎంతసేపు విచారణ పడుతుందని తెలియనప్పటికీ కూడా ఈరోజు మాత్రం నవదీప్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్తో మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు ఒకవేళ నవదీప్ విచారణకు రాకపోతే మాత్రం 3 సార్లు అతనికి నోటీసులు ఇచ్చి అతను రానందున ఈరోజు ఖచ్చితంగా ఏదైనా ఫర్దర్ యాక్షన్ కూడా ఈడీ అధికారులు తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు తనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ నవదీప్ విచారణకు వచ్చాడు కాబట్టి ఇంకా ఈ కేసులో మరొకసారి నోటీసులు ఇచ్చి రమ్మంటారా? ఇన్ కేసు ఈడీ అధికారులు చేసిన విచారణను
బేస్ చేసుకొని మరొకసారి నార్కోటిక్ వాళ్ళు ఏమైనా నోటీసులు ఇచ్చి విచారిస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఆల్రెడీ మొన్న కూడా మనం చూసాం, ఎప్పుడైతే నార్కోటిక్ అధికారులు విచారణ చేశారో అనంతరం ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని, మరీ ముఖ్యంగా ఈ కేసులో మాదాపూర్ డ్రగ్స్ కేసులో A37గా ఉన్నందున ఇంకొకసారి కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తామంటూ ఇప్పటికే నార్కోటిక్ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక ప్రతి ఒక్కరూ భావిస్తుంది, ముఖ్యంగా పోలీసులు నార్కోటిక్ వింగ్ అధికారులు భావిస్తుంది ఏంటంటే, వన్స్ నవదీప్ని విచారిస్తే పెద్ద ఎత్తున టాలీవుడ్లో ఉన్నటువంటి లింకులు బయటపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు భావిస్తున్నారు. మరి వేచి చూడాలి, గతంలో మాదిరిగా తూతు మంత్రంగా ఇప్పుడైనా అధికారులు వదిలేస్తారా, లేదంటే ఈసారైనా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. శంకరి, థ్యాంక్ యూ.